జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శని చంద్రుల కలయిక వల్ల ఒక జాతకంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము. శని చంద్రుల స్వభావాలను కనుక పరిశీలించినట్టయితే ఆ రెండు గ్రహాలు కూడా కొంత వైరుధ్యమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి శని పాపగ్రహం, స్లో మూవింగ్ ప్లానెట్, పెయిన్, సఫరింగ్ అంటే దుఃఖము ఇలాంటి వాటిని రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ శని. అయితే చంద్రుడు శుభగ్రహము, చాలా సాఫ్ట్ ప్లానెట్. మనకారకుడైన చంద్రుడు ఉత్సాహానికి, ఉల్లాసానికి, చురుకుదనానికి ఇటువంటి వాటికి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఒక ప్లానెట్ చంద్రుడు. అటువంటి శని చంద్రుడితో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? అయితే సాధారణంగా శని చంద్రుల కలయిక ఒక పర్స్పెక్టివ్లో మాత్రం అంత వెల్కమ్ చేయదగినటువంటి కాంబినేషన్ కాదు. ఏ విధంగా అంటే శని చంద్రుల కలయిక జరిగినప్పుడు సాధారణంగా అది సైకలాజికల్ ఇష్యూస్ ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారం కల్పించేటువంటి ఒక కాంబినేషన్. అయితే శని చంద్రుడు ఇద్దరు బలంగా ఉన్నప్పుడు ఈ సైకలాజికల్ ఇష్యూస్ని వాళ్ళు దాటుకుని హెల్తీగా ఉండడానికి, సైకలాజికల్గా హెల్తీగా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో ఏమాత్రం చంద్రుడు ఉదాహరణకి నీచలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న అటువంటి క్షేత్రాల్లో ఉండి శనితో కనుక కలిసి ఉంటే అది సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువగా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ఆ జాతకుడికి. ఇదే రిజల్ట్స్ శని చంద్రులు పరివర్తన చెందిన, అంటే శని ఇంట్లో చంద్రుడు, చంద్రుడి ఇంట్లో శని ఇలా ఉన్నా, అలాగే ఎదురెదురుగా ఉన్నా కూడా ఇటువంటి రిజల్ట్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక శని యొక్క లక్షణాలు చూసినట్టయితే దుఃఖాన్ని కారకత్వం వహించేటువంటి ప్లానెట్, స్లో మూవింగ్ ప్లానెట్. ఇటువంటి శని చంద్రుడితో కలిసినప్పుడు ఏ విధమైన రిజల్ట్స్ ఉంటాయి? అయితే ఈ కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మంచి మెటీరియలిస్టిక్ సక్సెస్ని కూడా ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మనము చూడొచ్చు. అంటే ప్రతిసారి కూడా శని చంద్రుల కలయిక నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ శని చంద్రులు ఇద్దరూ కలిసి ఏ ఇంట్లో ఉన్నారు, ఎవరితో ఉన్నారు, అలాగే వాళ్ళ బలాబలాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత మనం ఒక నిర్ధారణకి రావాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా శని చంద్రుల కలయిక ఉన్నప్పుడు ఉదాహరణకి చంద్రుడు వీక్గా కనుక ఉన్నట్టయితే నీచలో ఉండడం, లేదా కుజుడింట్లో ఉండడము, వృశ్చికంలో ఎలాగో నీచే, అలాగే మేషంలో ఉన్న పాపగ్రహాలతో కలిసి చంద్రుడు ఉన్న వీరికి ఎక్కువగా సైకలాజికల్ ఇష్యూస్ అనేవి కలగడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే శని చంద్రులు కలిసినప్పుడు వీరి కలయిక ఎయిత్ లార్డ్తో కనుక సంబంధం ఉన్నట్టయితే వీరికి చాలా పర్సంటేజ్ ఛాన్సెస్ సైకలాజికల్ ఇష్యూలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మిథున లగ్నానికి శని 8th and 9th లార్డ్, 8th లార్డ్గా శని చంద్రుడితో కలిసి చంద్రుడు వీక్గా ఉంటే అప్పుడు వారికి సైకలాజికల్ ఇష్యూస్ ఇవ్వడము, వారి సైకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి రావడము, ఇటువంటి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే చంద్రుడు స్ట్రాంగ్గా కనుక ఉంటే ఇదే శని చంద్రుల కలయిక వల్ల వారికి ఒక మొండితనము, తీవ్ర స్వభావము, ఎవరు చెప్పినా వినకపోవడము, మొండిగా తను అనుకున్నది ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అనుకున్నది సాధించడం, ఇటువంటి ఒక తీవ్రమైనటువంటి స్వభావాన్ని కూడా కలిగిస్తుంది ఇదే శని చంద్రుల కాంబినేషన్. ఇక్కడ చంద్రుడి యొక్క బలం ఎలా ఉంది అనే దాన్ని బట్టి శని చంద్రుల కలయిక సైకలాజికల్ ఆస్పెక్ట్లో రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మెటీరియలిస్టిక్ సక్సెస్ పర్స్పెక్టివ్లో చూసినట్టయితే 2nd, 9th, 11th లార్డ్స్తో కనుక శని కానీ చంద్రుడు కానీ సంబంధం పెట్టుకుని వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్నట్టయితే మెటీరియల్ సక్సెస్ కూడా చాలా బాగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ రైజ్, నేమ్ అండ్ ఫేమ్కి కూడా, నేమ్, ఫేమ్, మూవీ కెరియర్లో సక్సెస్ అవ్వడానికి, అంటే ఒక యాక్టర్గా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి దీనికి కూడా శని చంద్రుల కలయిక ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మిథున లగ్నానికే కనుక తీసుకున్నట్టయితే 2nd హౌస్లో శని చంద్రుడు ఉన్నట్టయితే వారికి సైకలాజికల్ ఇష్యూస్ ఉండడము, ఎందుకంటే 8th లార్డ్ అయిన శాటర్న్ 2nd లార్డ్ అయిన చంద్రుడితో కలిసి 2ndలో ఉండడం వల్ల అది డైవోర్స్కి దారి తీయకపోవచ్చు, ఎందుకంటే రవి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. లేకపోతే మాత్రం మ్యారిటల్ డిస్కార్డ్ అనేది, అంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉండడము, అంటే ఇన్లాస్తో కూడా ఎక్కువగా గొడవలు ఉండడం, ఇటువంటి రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే కర్కాటక లగ్నానికి ఉదాహరణకి లగ్నంలో కానీ 7th హౌస్లో కానీ
శని చంద్రుల కలయిక కూడా కొంత మ్యారిటల్ డిస్టర్బెన్సెస్కి, రవి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే మ్యారిటల్ బ్రేక్కి, మల్టిపుల్ మ్యారేజెస్కి దారితీస్తుంది. ఇదే రిజల్ట్స్ మకర లగ్నానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మకర లగ్నానికి 7th లార్డ్ చంద్రుడు, కర్కాటక లగ్నానికి 7th లార్డ్ శని. అలాగే ఉదాహరణకి మకర లగ్నానికి శని చంద్రులు కలిసి 6th హౌస్లో అంటే మిథునంలో ఉన్నప్పుడు కూడా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ లేదా ఒక్కొక్క సందర్భంలో అసలు మ్యారేజే కాకపోవడము ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది శని చంద్రుల కలయిక 6th హౌస్లో మకర లగ్నానికి. అయితే మేషలగ్నం కనుక చూసినట్టయితే శని చంద్రులు కలిసి కర్కాటకంలో ఉంటే అది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది మెటీరియలిస్టిక్ సక్సెస్కి. అయితే వారి చిన్నతనంలో కొంచెం పేరెంట్స్కి దూరంగా ఉండాల్సి రావడము, ఎప్పుడు కూడా అంటే హాస్టల్లో ఉండి చదువుకోవడం, లేదా వాళ్ళ నాన్నమ్మ ఇంట్లో ఉండి చదువుకోవడం, ఇటువంటి కొంత సెపరేషన్ని వాళ్ళు ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటారు. వారికి తల్లి పట్ల చాలా ఎక్కువగా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండడం అనేది గమనించవచ్చు మనం. ఇదే శని చంద్రుల కలయిక మేషలగ్నం వారికి 4th హౌస్లో కర్కాటకంలో కనుక ఉన్నట్టయితే. అలాగే శని చంద్ర కలిసి 2nd లార్డ్తో కానీ, 9th లార్డ్తో కానీ, 11th లార్డ్తో కానీ పాజిటివ్ రిలేషన్ అండ్ స్ట్రాంగ్ రిలేషన్ కలిగి ఉంటే చాలా మంచి ధనయోగాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా కలిగిస్తుంది. ఉదాహరణకి వృషభ లగ్నానికి కనుక శని చంద్రులు కలిసి కుంభంలో కానీ ఉన్నట్టయితే అది కూడా మంచి ధనయోగాన్ని ఇవ్వడానికి, ఒక్కొక్కసారి మూవీస్లో సక్సెస్ అవ్వడానికి, ఇటువంటి వాటికి అవకాశం కలిగించేటువంటి కాంబినేషన్. ఎందుకంటే వృషభ లగ్నానికి శని ప్రబల యోగకారకుడు. అటువంటి శని చంద్రుడితో కలిసినప్పుడు మెటీరియలిస్టిక్గా చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే శని చంద్రుల కలయిక ఎక్కువగా ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇచ్చేది 7th హౌస్, 4th హౌస్లో. ఉదాహరణకి 4th హౌస్లో శని చంద్రులు కలిసి అది పాపగ్రహం యొక్క ఇల్లు అయ్యుండి, శనికి కానీ చంద్రుడికి కానీ నీచస్థానం అయ్యుండి, పాపగ్రహాల వీక్షణ కానీ యుతి కానీ ఉన్నట్టయితే వారికి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలతో లైఫ్ అంతా సాగడము, ముఖ్యంగా అర్లీ లైఫ్ ఏదైతే ఉందో అంటే వారి డిగ్రీ అయ్యే వరకు కూడా ఎన్నో కష్టాలతో సాగడము, ఎడ్యుకేషన్లో బ్రేక్ రావడము, తల్లితో సత్సంబంధాలు లేకపోవడము, లేదా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము, ఇటువంటి కొన్ని అన్వాంటెడ్ రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక రకంగా ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్ అనేది శనిచంద్రుల ప్లేస్మెంట్ 7th హౌస్లో. ఇది మ్యారిటల్ లైఫ్ని చాలా మటుకు దెబ్బతీయడానికి ఎక్కువగా ఆస్కారం ఉండేటువంటి ప్లేస్మెంట్ 7th హౌస్, సాటర్న్ అండ్ మూన్. అలాగే 10th హౌస్లో కనుక శనిచంద్రులు ఉండి స్ట్రాంగ్గా ఉంటే ప్రొఫెషనల్ అండ్ కెరియర్ రైజ్ అనేది చాలా బాగుంటుంది. ఏమాత్రం అది కొంచెం నెగిటివ్గా ఉన్నా అంటే చంద్రుడికి నీచాలైతే శనికి నీచ అయ్యుండి మ్యాలిఫిక్ ప్లానెట్స్ చూస్తూ 6, 8 లార్డ్స్తో ఏమాత్రం సంబంధం ఉన్నా వారికి కెరియర్లో ఎప్పుడూ కూడా సెట్ బ్యాక్స్, అంటే అనుకున్నంత ముందుకు వెళ్ళలేకపోవడము, తనకంటే జూనియర్స్కి ప్రమోషన్ వచ్చి తాను అలా ఉండిపోవడము, ఇటువంటి అన్వాంటెడ్ రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది శనిచంద్రుల కాంబినేషన్ 10thలో ఉన్నప్పుడు. అయితే ముఖ్యంగా స్టడీ చేయాల్సిన శనిచంద్రుల కాంబినేషన్ 8thలో ఉన్నప్పుడు, 8th హౌస్లో ఉండి 8th లార్డ్తో సంబంధం కనుక ఉన్నట్టయితే ఎక్కువగా మెంటల్ ఇల్నెస్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అలాగే డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్, ఇటువంటివన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి కాంబినేషన్లో రాహు కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే చాలా మటుకు ఛాన్సెస్ సూసైడల్ టెండెన్సీస్ అనేవి వరకు ఉంటాయి. అంటే సూసైడ్ చేసుకుందాము అనేటువంటి ఆలోచన వరకు వస్తూ ఉంటాయి రిపిటేటివ్గా. కాబట్టి ఇటువంటి కాంబినేషన్ వరకు కొంచెం జాగ్రత్త తీసుకొని మెడికల్ కౌన్సిలింగ్ ఇచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది వారికి ఒక సూచనగా హెల్ప్ అవుతుంది. ఈ కాంబినేషన్ శనిచంద్రుల కాంబినేషన్ 8th హౌస్లో 8th లార్డ్తో ఏమాత్రం రిలేషన్ కలిగి ఉన్నా. అలాగే 7th హౌస్లో కూడా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్కి శనిచంద్రుల కాంబినేషన్ అనేది కొంత ట్రిగ్గరింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి 7th హౌస్లో శనిచంద్రుల కలయిక ఉన్నప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ జరిగి క్యాన్సిల్ అవ్వడము, ఇటువంటి రిలేషన్స్ కూడా శనిచంద్రుల కలయిక 7th హౌస్లో ఉండడం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇన్ని డిస్కస్ చేసాం కాబట్టి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసి శని చంద్ర ఇతర కలయిక వల్ల ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది మనకి అర్థం అవడానికి 2 ఎగ్జాంపుల్స్ని స్టడీ చేద్దాం. ఫస్ట్ చార్ట్ వచ్చి సల్మాన్ ఖాన్ చార్ట్. మేషలగ్నము, 2వ రాహువు, 3వ గురువు, బుధ కేతు వృచ్చికంలో, రవి ధనస్సులో, కుజ శుక్ర మకరంలో, చంద్ర శని
కుంభంలో. ఈయన విషయంలో వచ్చినట్టయితే కోర్స్ కుజుడు 10th ఉండి శుక్రుడితో రుచక యోగంలో ఉండడం వల్ల మూవీస్లో చాలా మంచి స్టార్గా ఎదిగాడు ఆయన. అయితే అట్ ది సేమ్ టైం 4th లార్డ్ అయిన చంద్రుడు 10th and 11th లార్డ్ అయిన శనితో కలిసి 11th హౌస్లో ఉండడం అనేది ఆయనకి పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్ ఇవి ఇవ్వడానికి చాలా బాగా సహకరించినటువంటి ఒక కాంబినేషన్. అట్ ది సేమ్ టైం సల్మాన్ ఖాన్ యొక్క వ్యక్తిత్వం చూసినట్టయితే ఆయన చాలా ముక్కోపిగా, కొంచెం సహనం తక్కువ ఉండే వ్యక్తిగా చెప్పుకుంటారు. అయితే మనసు మాత్రం చాలా మంచిది. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడైతే ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడో ఒక ప్లానెట్తో, ముఖ్యంగా 4th లార్డ్ అయ్యి చంద్రుడు 11th లార్డ్ అయిన శనితో ఉన్నాడు కాబట్టి 11th హౌస్లో ఆ ధనయోగాన్ని, పాపులారిటీ ఇవ్వడం కాకుండా చాలా సెన్సిటివ్ వ్యక్తులుగా వారు ఉండడం అనేది జరుగుతుంది. అంటే వారికి ఏమాత్రం చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ తట్టుకోలేకపోవడము, వెంటనే బర్స్ట్ అవ్వడము, షార్ట్ టెంపర్నెస్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కనుక పరిశీలిస్తే ఇందిరాగాంధీ గారి చార్టు. కర్కాటక లగ్నము, లగ్నంలో శని, 7th చంద్రుడు, 2వ కుజ, 5వ రవి బుధ, శుక్ర రాహువులు 6వ, గురువు 11వ, వేయంలో కేతువు. ఇక్కడ కూడా ఈవిడికి శని చంద్రుల పరివర్తన అనేది జరిగింది. లగ్నాధిపతి అయిన చంద్రుడు సప్తమాధిపతి అయిన శనితో పరివర్తన చెందాడు. అంటే 7th లార్డ్ 1st హౌస్లో, 1st లార్డ్ 7th హౌస్లో. ఇది కూడా శని చంద్రులు కలిసి ఉన్నటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది. అందుకే ఆవిడ యొక్క వ్యక్తిత్వం చూసినట్టయితే చాలా డైనమిక్ అండ్ బోల్డ్ లేడీ. ఎందుకు అంటే చంద్రుడు 7th ఉండి తన ఇల్లు అయినటువంటి కర్కాటకాన్ని చూడడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చంద్రుడు చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది గమనించవచ్చు. పరివర్తన యోగంలో కూడా ఉన్నాడు కాబట్టి ఆవిడ ఎంత డేరింగ్ అండ్ బోల్డ్ లేడీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వెనకాడకుండా ఉండడము, దానికి స్టిక్ అయ్యి ఎటువంటి విమర్శలు, కష్టాలు వచ్చినా కానీ నిలబడి తను అనుకున్నదే చేయాలనుకోవడము, ఇటువంటి ఒక బోల్డ్ నేచర్ కూడా ఈ శనిచంద్రుల యొక్క కలయిక వల్ల ఆవిడకి రావడం అనేది గమనించవచ్చు ఆస్ట్రాలజికల్గా. కాబట్టి శని చంద్ర ఎప్పుడు కలిసి ఉన్నా కానీ అందులో పాజిటివ్ ఆస్పెక్ట్ అలాగే నెగిటివ్ ఆస్పెక్ట్ ఏది అనేది మనం గమనించి తగు విధంగా కొంతవరకు మనం సైకలాజికల్గా కూడా మనం ఆ నెగిటివ్ తన్ని తాను కొంత ఫైన్ ట్యూన్ చేసుకోవడము, అవసరమైనప్పుడు రెమెడీస్ చేసుకోవడం అనేది నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గించి పాజిటివ్ ఎఫెక్ట్స్ని పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.